నా పేరు సాయి. నేను ఆధురి గ్రూప్ నుంచి మాట్లాడుతున్నాను. ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే ముంబై హైవే NH65 మనకు బ్యాక్ సైడ్ కనిపించేది వచ్చేసి బుదేరా అనమాట. సో దీనికన్నా ముందు ఆరూరు వస్తుంది. అండ్ కొన్ని లొకేషన్ పాయింట్స్ చెక్ చేసుకుంటే మనం లింగంపల్లి నుంచి స్టార్ట్ అవుతాం అనమాట. లింగంపల్లి, పటాన్ చెరువు, ముత్తంగి, రుద్రారం, ఇస్నాపూరు, దాని తర్వాత సంగారెడ్డి, తర్వాత వచ్చేసి సదాశివపేట, దెన్ తర్వాత ఆరూరు నుంచి ఎగ్జాక్ట్గా 1.23 కిలోమీటర్స్ రేడియస్లో హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ మనం ఈరోజు చూడబోతున్నాం అనమాట. సో ఇది వచ్చేసి మనకు ప్రాజెక్ట్ నేము గోల్డెన్ హైట్స్ సదాశివపేట అనమాట. ఒకసారి మీరు చూడండి బ్రోచర్, అండ్ బ్యాక్ సైడ్ మన బోర్డు కూడా చూడండి. గోల్డెన్ హైట్స్ సదాశివ్ ప్రాజెక్ట్ అనమాట. ఇది టోటల్గా 65 ఎకర్స్ DTCP అండ్ రేరా అప్రూవ్డ్ అనమాట. అండ్ ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు జైరాబాద్ నిమ్స్కి అతి చేరువలో, ఇటు సదాశివపేట టౌన్కి అతి చేరువలో, అలాగే బుదేరాకు ఆనుకొని ఉన్నటువంటి ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అనమాట. టోటల్గా మనకు 65 ఎకర్స్ DTCP ప్రాజెక్ట్ ఇది. అండ్ ఈ ప్రాజెక్ట్కి మెయిన్ హైలైట్ చూసుకుంటే మనకు నియర్ బై గీతం యూనివర్సిటీ ఉంది, IIT కంది ఉంది, అలాగే వాక్సన్ యూనివర్సిటీ ఉంది, తోషిబా కంపెనీ ఉంది. అండ్ మనకి ఇక్కడ ప్రాజెక్ట్ ఆనుకొని 2 కంపెనీస్ కూడా రన్నింగ్లో ఉన్నాయి. అంటే మనకు ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా మంచి ఎక్స్ట్రాడినరీగా ఉన్నటువంటి లొకేషన్లో హైవే ఫేసింగ్ ప్రాజెక్టు ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. సో ఇక్కడ మనకు ఎందుకు ప్రాజెక్ట్ తీసుకోవాలి, ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని అంటే ప్రజెంట్ మనకి ఏ విధంగా హైదరాబాద్ డెవలప్మెంట్ అవుతుంది, ఏ విధంగా గ్రోతింగ్ అవుతుందని చూసుకుంటే ఫస్ట్ పాయింట్ మనకు మెట్రో అనేది ఎక్సలెంట్గా ఎక్స్పాండ్ అవుతుంది. ఫేజ్ 2లో మనకు సంగారెడ్డి వరకు మెట్రో అనేది ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. సెకండ్ థింగ్, ఎంటైర్ మనకు తెలంగాణలోనే అతిపెద్ద ప్రాజెక్టు రీజనల్ రింగ్ రోడ్డు. ఒకప్పుడు ఏదైతే ఓఆర్ఆర్ అనుకున్నామో దానికి తలదన్నే విధంగా, దానికి 10 రెట్లు రెట్టింపు విధంగా రీజనల్ రింగ్ రోడ్ అనేది రాబోతుంది అనమాట. సో దానికి రీజనల్ రింగ్ రోడ్కి కేవలం 10 నిమిషాల డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ ఉందన్నమాట. ఇది కూడా మనకు హైవే ఫేసింగ్, ఏదైతే నేషనల్ హైవే 65 చెప్పుకుంటున్నామో దానికి రోడ్ ఫేసింగ్తో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అనమాట. సో ఇది టోటల్గా మనకు 65 ఎకరాల ప్రాజెక్ట్ అనమాట. ఎంటైర్ ప్రాజెక్ట్ అంతా కూడా మనకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లాగా మనం 3 ఫేజ్లలో ఈ ప్రాజెక్ట్ని లాంచింగ్ చేసుకోబోతున్నాము. వెరీ సూన్ మనం 1 వీక్ లేదా 10 డేస్లో LP నెంబర్ కూడా వస్తుంది. LP నెంబర్ వచ్చిన తర్వాత మనకు వర్క్ కూడా మొత్తం ఏదైతే ఇప్పుడు కనిపిస్తుందో మనకి ఇది వితౌట్ LP నెంబర్ ఉన్నప్పుడు వ్యూ అనమాట. వన్స్ LP నెంబర్ వచ్చిన తర్వాత మనకు వర్క్ స్టార్ట్ అవుతుంది అండ్ ప్రైజింగ్ కూడా హైక్ అవుతుంది అనమాట. సో ప్రజెంట్ వచ్చేసి ప్రైస్ చూసుకుంటే మనకు 23,300 ఉందన్నమాట పర్ స్క్వేర్ యార్డ్. అండ్ పక్కనే చూడండి మనకు ఒక ఇండస్ట్రియల్ దీనికి ఆనుకొని ఇంకొక ఇండస్ట్రియల్ ఉందన్నమాట. అంటే ఎంప్లాయ్మెంట్ బేస్ చేసుకొని మనం ప్రాజెక్ట్ అనేది కూడా టేక్ ఓవర్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ ఎక్కడి వరకు అయితే హౌసెస్ కనిపిస్తున్నాయో అక్కడి వరకు కూడా మన ప్రాజెక్ట్ అనేది చేయబోతున్నాం అనమాట. సో వెరీ సూన్ మనం